టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ మాటల పులి. అయితే గీతే ఆ పక్కన ఉన్నట్టు ఆర్మేనియా లాంటి దాని మీద దాడులు చేస్తాడు, సిరియాలో ఉన్నట్లు ఉగ్రవాదుల మీద దాడులు చేస్తాడు, కుర్దిస్తాన్ వాళ్ళ మీద దాడులు చేస్తాడు. డైరెక్ట్గా ఒక దేశం మీదకి యుద్ధానికి వెళ్ళి గెలవగలిగినటువంటి సీన్ లేదు. పదే పదే ఇండియాని బెదిరిస్తుంటాడు, ఇజ్రాయెల్ని బెదిరిస్తుంటాడు. ఈయన ఒక ఖలీఫా అని ఫీల్ అవుతుంటాడు. ఖలీఫా రాజ్యాన్ని ఎవరైతే తమ విశ్వాసులు కాని వాళ్ళు, అంటే ఇస్లాంని అంగీకరించని వాళ్ళు లేదా ఇస్లాం మతంతో సంబంధం లేని వాళ్ళ మీదకి వెళ్ళాలని, మళ్ళీ క్రైస్తవ దేశాల మీదకి వెళ్తే అందరూ మూకమ్ముడిగా కలిసి కొడతారు. ప్లస్ ఈయన ఆర్థిక మూలాలు అక్కడే ఉన్నాయి కాబట్టి అటు కాదు. అందుకే హిందూ యూదులు ఉన్నటువంటి ఇజ్రాయెల్ భారత్ మీదన పడి ఏడుస్తుంటాడు. తాజాగా ఇజ్రాయెల్ మీద దాడులకి నేను సిద్ధం అంటూ, కావాలంటే మాకు చూసుకోండి, మేము రిటాలియేటరీ స్ట్రైక్స్ ఇచ్చాం, సిరియా, ఇరాక్, లెబనాన్లో ఉన్నటువంటి ఇజ్రాయెల్ ఆస్తుల మీద దాడి చేసాం, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సుల మీద దాడి చేశాం అని చెప్తున్నాడు. అదే జరిగితే టర్కీకి సంబంధించిన ఫోర్సెస్ మీదనే దాడి చేస్తాడు. నీకు దమ్ముంటే వెళ్ళి ఇజ్రాయెల్ మీద దాడి చేయి, అప్పుడు టర్కీ మిగులుద్దో ఇజ్రాయెల్ మిగులుద్దో తేలిపోతుంది.